ఇద్దరు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రుల మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఎవరు ఆ ఇద్దరు. సీనియర్ నేత తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మరో మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. ఒకప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, ఇప్పుడు వేరువేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య పోరు భవిష్యత్తులో ఏం మలుపులు తీసుకోనుంది ఈ స్టోరీలో చూద్దాం. వారిద్దరూ మొన్నటి వరకు ఒకే పార్టీలో కొనసాగారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన నేత హస్తంగూటికి చేరారు. దీంతో పార్టీలో ఆధిపత్యం కోసం పోరాడుతున్న మరో నేతకు అవకాశం దొరికింది. పార్టీకి కూడా ఆయన దిక్కయ్యారు. ఇప్పుడు ఆ నేతలిద్దరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగుతుండటంతో సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతలే కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. ఇద్దరూ గత శాసనసభ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. స్టేషన్ ఘన్పూర్ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున కడియం పోటీ చేశారు. అప్పట్లో టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న రాజయ్యను పార్టీ పెద్దలు సముదాయించారు. దీంతో స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఎన్నికల తర్వాత కడియం శ్రీహరి హస్తంగూటికి చేరారు. దీంతో రాజయ్యకు బీఆర్ఎస్లో లైన్ క్లియర్ అయింది. బీఆర్ఎస్కు రాజయ్య తప్పితే వేరే ప్రత్యామ్నాయం లేదు. దీంతో బీఆర్ఎస్ను భుజానికెత్తుకుని ప్రజల్లోకి వెళుతున్నారు రాజయ్య. ఇదే క్రమంలో కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్సభ టికెట్ ఇప్పించుకున్నారు. ఆ ఎన్నికల్లో కడియం కావ్య విజయం సాధించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి బీఆర్ఎస్ నేత రాజయ్యతో వైరం ముదిరింది. ఇద్దరూ ఒక పార్టీలో కొనసాగినప్పుడే పొసిగేది కాదు. ఇప్పుడు వేర్వేరు పార్టీలలో కొనసాగుతుండటంతో ఇంకా వైరం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. తన అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామంటూ ఇద్దరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాజయ్యపై శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్లో నువ్వా నేనా, మన ఇద్దరిలో ఒక్కరే మిగలాలి అంటూ సవాల్ విసిరారు. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని శ్రీహరి సవాల్ విసిరారు. కడియం శ్రీహరి విమర్శలకు అంతే రీతిలో రాజయ్య కూడా ఆరోపణలు చేశారు, సవాల్ విసిరారు. కడియం శ్రీహరి అవినీతి చిట్టా మొత్తం బయట పెడతా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ అల్లుడిని అడ్డం పెట్టుకుని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నది నిజం కాదా? నీ భూ కబ్జాలు బయట పెట్టడానికి నేను సిద్ధం. నువ్వు సత్య హరిశ్చంద్రుడివైతే నీ బిడ్డను ఎంపీని చేయడానికి 100 కోట్లు ఎలా ఖర్చు పెట్టావు? ఆ డబ్బు ఎక్కడిది అంటూ కడియం శ్రీహరిపై రాజయ్య ఆరోపణలు చేశారు. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కడియం శ్రీహరి వేరే పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరాను అని తాటికొండ రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం హీటెక్కుతోంది. గతంలో తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవారు. కడియం శ్రీహరి తెలుగుదేశంలో కొనసాగేవారు. రాజయ్య ఉప ఎన్నికతో సహా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీహరి సైతం ఒక ఉప ఎన్నికతో సహా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కేటీఆర్ మొదటి మంత్రివర్గంలో రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కొంతకాలానికి రాజయ్యను పక్కన పెట్టారు కేసీఆర్. ఆ క్రమంలోనే కడియం శ్రీహరి బీఆర్ఎస్లో చేరడంతో శ్రీహరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారు కేసీఆర్. అప్పటి నుంచి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉన్నా పొసగడం లేదు. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య వర్గపోరు నడిచింది. వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న నియోజకవర్గంలో పట్టు కోసం పోరు నడుస్తోంది. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య పాము ముంగిస లాంటి వైరం ఏ మలుపు తీసుకోనుంది? స్టేషన్ ఘన్పూర్లో ఎవరిది పైచేయి అవుతుంది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.